చివరికి ముద్రా రుణాల వంటి వాటిని కూడా ఆపేశారు వీళ్ళు ఇలాంటి ఇష్యూస్ లో. ముద్రా రుణాలు కేంద్రం ఇచ్చేదే కదా సార్, కేంద్రం ఇచ్చేదాన్ని కూడా వీళ్ళు ఇవ్వని ఎట్లా అంటే జగన్ టైంలో దానికి చేయూత పేరుతో రాష్ట్ర యువతరం వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఆ వడ్డీ జగన్ ప్రభుత్వం కట్టేది. ఇప్పుడు ఎక్కడుంది మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నట్టు వాడుకుంటారు అంటే ఆ నిధులు దారి మళ్లింప అంటే నిధుల్లో ఇవ్వలేదుగా దారి మళ్లించడానికి ఇందులో అది సమస్య. సార్ ఒకటి ఇప్పుడు ఇంటి పన్ను పేరుతో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు, కుళాయి పన్ను వసూలు చేస్తున్నారు, రకరకాల ట్యాక్స్లు ఆ ఇంటి పన్నులో మనం చూస్తే అర్థం అవుతుంది. ఇటు ఈ పెట్రోల్ పన్నులు ఇంకో పన్నులు ఈ పన్నుల రూపంలోనే భారీగా వసూళ్లు అవుతున్నాయి. ఇది ప్రజలు పట్టించుకోరనా? రేపొద్దున ఇదే ఒక వ్యతిరేకత అవదా కూటమి ప్రభుత్వానికి? దీన్ని ఎవరో ప్రశ్నించరా? మీరు ఒక షాప్కి వెళ్తారు, బండి రేట్ ఎంత అంటే వాడు చెప్తాడు, దాంట్లో ఒరిజినల్ బండి కాస్ట్ మీద పైన సీటుకి ఆ గేర్ దగ్గర నుంచి ప్రతి దానికి ఎంత వసూలు చేస్తారు. మీకు టోటల్ కలిపి లెక్క చెప్తాడు. ఎక్కడైనా అంతే, టోటల్గా లెక్క తప్పించి స్పెసిఫిక్గా అడిగి పరిష్కరించే సీను ఫైనాన్షియల్ ఇష్యూస్లో లేవు. పబ్లిక్ పట్టించుకోరు. పెరిగితే టీడీపీ అభిమానులందరూ మోడీని తిట్టుకుంటారు, వైసీపీ అభిమానులందరూ బాబుని తిట్టుకుంటారు తప్పించి ఇక్కడ ఏదిగా దానివల్ల ఆధారంగా ఓట్లెంపోలే అన్న ధైర్యం అంత మించారు. సార్ ప్రధానంగా ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు.